హలో అందరికీ. ఈరోజైతే వాట్ ఐ కుక్ ఇన్ ఏ డే అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో పీనట్స్ని బాయిల్ చేశాను. వీటితో పాటు స్వీట్ పొటాటోస్ని కూడా అయితే ఉడకపెట్టేసుకున్నాను. పీనట్స్ అయితే మేము తినగా కొన్ని మిగిలాయి. వాటన్నిటిని అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను. ఉడకబెట్టినప్పుడు వచ్చేటువంటి వాటర్ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసి ఓన్లీ పప్పులు మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతాను. మీరు వాటర్తో కూడా పెడితే అంత మంచిగా ఉండవు అనమాట నెక్స్ట్ డేకి. కొన్ని అయితే స్వీట్ పొటాటోస్ కూడా మిగిలాయి. వాటిని కూడా ఇంకొక బౌల్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. రేపైతే మా బ్రేక్ఫాస్ట్కి ఇవే వచ్చేస్తాయన్నమాట. అందుకని అయితే ఇప్పుడే జాగ్రత్తగా తీసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు పెట్టకుండా కొంచెం సేపు తర్వాత పెట్టాము అనుకోండి, నెక్స్ట్ డేకి అయితే స్మెల్ వచ్చేస్తాయి. అందుకని మనం అయితే తినలేము. ఫాస్ట్గానే లోపల పెట్టేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత. ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో వంకాయ తాలింపు, సొరకాయ తాలింపు, కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాను. దీంతో పాటు అయితే పప్పు చేస్తున్నాను అనమాట. మామిడికాయ పప్పు కూడా చేసేస్తూ ఉన్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రావడానికి కొంచెం టైం ఉన్నిందనమాట, గ్యాప్. ఆ టైంలో అయితే నేను వంకాయ తాలింపు కూడా చేసి పెట్టేసుకున్నాను. ఈ వంకాయ తాలింపు చేయడానికి అయితే మాత్రము 10 మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేనైతే పప్పు కూడా నానబెట్టేసుకున్నాను. దీంతోపాటు రైస్ కూడా కడిగేసి నానబెట్టేస్తున్నాను. పప్పు అయితే మాత్రము ఎక్కువసేపు నానబెట్టుకోండి. అప్పుడే మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అలాంటివి ఏది రాకుండా మంచిగా ఉంటాయి. ఇంకా సొరకాయ తాలింపు చేయడం కోసం అయితే కూడా బాండలు బయట పెట్టేసుకున్నాను. ఎగ్స్ అయితే ఇప్పుడు నేను ఫస్ట్ బాయిలింగ్ పెట్టుకోవాలి కాబట్టి హాట్ వాటర్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. వాటర్లో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తే దాన్ని అయితే చెక్ చేస్తూ ఉన్నాను. వాటిని అయితే కింద పోసేసి మళ్ళీ ఇంకోసారి అయితే వేరే వాటర్ తీసుకొచ్చుకున్నాను. ఈ వాటర్ బాగా బాయిలింగ్ రావాలన్నమాట. అందుకని అయితే ఒక సైడ్ పెట్టేసుకున్నాను. వంకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా తీసి అయితే పక్కన పెట్టేశాను. ఎగ్స్ బాయిలింగ్ కోసం అయితే నేను ఇప్పుడు ఒక స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె పెట్టాను కదా, అది నేను ఫస్ట్ ఎలా అనుకొని కొన్నాను అంటే, అది కొంచెము పైకి ఉంది కదా, మనం తిరగమాతలు అలాంటివి వేసుకునేటప్పుడు అయితే ఆయిల్ లాంటిది ఎగిరి వచ్చి స్టవ్ మీద పడదు, మంచిగా కుక్ అవుతుంది అని చెప్పి అయితే కింద చిన్న షేపు పైనకి పొడవుగా ఉండేలాగా అయితే కొనేసాను. దానిలో మనం ఇప్పుడు ఏదైనా కర్రీ లాంటిది ప్రిపేర్ చేసాము అనుకోండి, కింద ఉన్నటువంటి ముక్కలు అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతున్నాయి. పైనుండే ముక్కలు అయితే అసలు కుక్ అవడం లేదనమాట. అందుకని నేను దీనిలో అయితే ఎప్పుడైనా రైస్ వండడం కోసము లేదంటే ఎగ్స్ బాయిలింగ్కే ఎక్కువగా వాడతాను. ఈ గిన్నెకి పైన పెట్టినాం కదా మూత, ఆ మూత కూడా ఇప్పుడు బాయిలింగ్ వచ్చినప్పుడు అయితే మూత అంతా నీట్గా కదిలిపోతూ ఉంటుంది. అదే ఇప్పుడు నేను ఈ పక్కన రైస్ కోసం ఇంకోటి పెట్టినాను కదా, అదైతే మాత్రము మూత మనం అలా పెట్టంగానే లోపల దాకా వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల బాయిలింగ్ వచ్చా కానీ మూత ఏమీ కదలదు, వాటర్ అయితేనే బయట వస్తుంది అనమాట. నేనైతే మాత్రము ఈ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు ఉన్నాయి కదా, వీటన్నిటినీ అయితే ఒక సెట్గా ఏమీ కొనలేదు. అప్పుడప్పుడు నేను షాప్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చినాయి అనుకున్న రోజైతే కొన్ని కొనుక్కొచ్చాను అనమాట. ఒక సెట్ అలా కొనాలి అంటే మాత్రం వాళ్ళు $160 అలా తీసుకుంటారు. మనకు వాటిలో కొన్ని అయితే యూజ్ అవుతాయి, కొన్ని అయితే యూజ్ అవ్వవు అనమాట. అందుకని అయితే నేను నాకు నచ్చినటివి అయితేనే నేను చూస్ చేసుకుని అయితే తెచ్చుకున్నాను. ఒక్కొక్క ప్యాన్ మీకు $15, $16 అలాగే ఉంటుంది ప్రైస్. అంతకన్నా అయితే ఎక్కువేమీ ఉండదు. ప్రైస్ చూస్తాను నేనైతే మాత్రం ఫస్ట్. దాని తర్వాత అయితే ఆ గిన్నె మనకు యూజ్ అవుతుందా లేదా, వెయిట్ ఎలా ఉంది అయితే చెక్ చేసుకొని తీసుకొచ్చుకుంటాను. పైన కొన్నిటికైతే మాత్రము లిడ్ మాత్రమే హెవీగా ఉంటుంది. కింద బాటమ్ పార్ట్ అయితే అసలు థిక్నెస్సే ఉండదు అనమాట. మీకు లిడ్ హెవీగా లేకపోయినా పర్లేదు, బాటమ్ పార్ట్ అయితే మాత్రము చాలా థిక్గా ఉండాలి. ఎంత థిక్గా ఉంటే మీకైతే కర్రీస్ మాడకుండా మంచిగా కుక్ అయిపోతాయి. నేనైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలన్నిటిని మార్షల్స్లో కొన్నాను. రాసు లేదంటే టీజే మ్యాక్స్, ఈ షాపుల్లో మాత్రమే చెక్ చేస్తాను. పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి తీసుకున్నా కానీ స్టెయిన్లెస్ స్టీల్తో మాత్రము మాడేటివి అయితే మాత్రము మాడుతూనే ఉంటాయి. వాటిలో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. నేనైతే బ్రాండ్కి ఏమీ వాల్యూ ఇవ్వనమాట. ఏ గిన్నె అయినా సరే నాకు బాగా నచ్చింది అంటే తీసుకొని వచ్చి అయితే వాడుకుంటాను. ఎగ్స్కి పెట్టినటువంటి వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. దానిలో అయితే నేను ఎగ్స్ని కూడా డ్రాప్ చేసాను. ఇప్పుడు ఇంకొకసారి బాయిల్ వచ్చిన తర్వాత అయితే ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసుకుంటాను. మామిడికాయ పప్పు కోసం అయితేనేమో నేను మామిడికాయని తురిమి పెట్టేసినాను అనమాట. అదైతే కొంచెం ఎక్స్ట్రా ఉందని ఒక చిన్న బౌల్లో పెట్టున్నాను. దాని చేత్తో ఎంతసేపు తీసా కానీ అసలు రాలేదు. నైఫ్తో అలా కట్ చేయగానే చాలా ఈజీగా కట్ అయిపోయింది. ఇంతకుముందు ఒక రోజైతే నేను మామిడికాయ పప్పు చేశాను. దానిలో అయితే ఒక హాఫ్ మామిడికాయ వేసేసాను అనమాట. పులుపు అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. అందుకని ఈరోజైతే నేను పులుపు అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను. మామిడికాయ యాడ్ చేశాను. నానబెట్టినటువంటి పప్పులో కొంచెం ఉప్పు, పసుపు, కారము, కొన్ని అయితే ఆనియన్ పీసెస్ యాడ్ చేసి కుక్కర్ అయితే పెట్టేశాను. ఒక 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. నాకైతే మాత్రము పప్పు అనేది చాలా మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు.
కొంచెం నీట్గా కుక్ అయిపోతే చాలు. అక్కడక్కడ మనకు పప్పు అనేది కనిపిస్తూ ఉండాలన్నమాట. చాలామంది చెప్తూ ఉంటారనమాట, సాంబార్ చేయడానికి నేను 10 విజిల్ ఇచ్చాను, 11 విజిల్స్ ఇచ్చాను, అయినా పప్పు కుక్ అవ్వలేదు, గ్రైండ్ చేసి అయితే యాడ్ చేశాను అంటారు. అంత మెత్తగా చేసి యాడ్ చేస్తే అసలు టేస్ట్ అనేదే ఉండదు. పప్పు అనేది మాత్రం మీకు కొంచెం కనిపిస్తూ కుక్ చేసుకోవాలి, అప్పుడే మీకు మంచి టేస్ట్ ఉంటుంది. రైస్ కూడా అయితే ఒక సైడ్ నేను కుక్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే సొరకాయ తాలింపు చేయడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. అలా కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆవాలు జీలకర్ర కూడా అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే పచ్చిశనగపప్పు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను గార్లిక్ పీసెస్ని నీట్గా దంచేసుకుంటూ ఉన్నాను. గార్లిక్ పీసెస్ అనేటివి అయితే మాత్రం నాకు ఎప్పుడు సొరకాయ తాలింపుకి కావాలి, పప్పులోకి కావాలి, ఇంకా వెల్లుల్లి కారం కూడా కోడిగుడ్డు చేస్తున్నాం కాబట్టి దానికి కూడా కావాలన్నమాట. అందుకని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నాను, దంచేసాను మంచిగా. సొరకాయ తాలింపుకి అయితేనేమో కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసి, సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు ఉప్పు పసుపు లాంటిది ఏమీ యాడ్ చేయొద్దు. వాటర్ అనేది అయితే ఎక్కువగా బయట వచ్చేస్తుంది ఉప్పు యాడ్ చేస్తే. కొంచెం సేపు అయితే సొరకాయ ముక్కల్ని కుక్ చేసుకోండి. దాని తర్వాతనే దాంట్లో ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనూ నేను ఈరోజు అయితే స్టెయిన్లెస్ స్టీల్లో చేస్తున్నాను. నాన్ స్టిక్లో అనుకోండి, మనం కొంచెము వాటర్ ఎక్కువ వచ్చా కానీ ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్లో అయితే మాత్రము వాటర్ వచ్చింది అంటే అలానే ఎక్కువసేపు ఉంటుంది అనమాట. మనం తాలింపు అంతా అయిపోతుంది, వాటర్ అనేటివి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఫస్ట్ టైంలోనే మనం కొంచెం సేపు మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేటప్పటికైతే ఇంకా మూత తీసేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కుక్కర్కి అయితే కూడా విజిల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. 3 విజిల్సే ఇస్తాను, నేను అంతకన్నా ఎక్కువేమీ ఇవ్వను. ఇంకా కుక్కర్కి విజిల్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడైతే తిరగమాత కూడా పెట్టేసుకుంటున్నాను పప్పు కోసము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అయితే ఇందాకనే కట్ చేసి పెట్టేస్తున్నాను. కొన్ని వెల్లుల్లి కూడా అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫాస్ట్గా ఫ్రై చేసుకోండి. రైస్ అయితే కూడా బాగా బాయిలింగ్కి వచ్చేస్తుంది కదా, అందుకని ఇప్పుడు లిడ్ లోపల నుంచి అయితే వాటర్ అనేది బయట వస్తుంది. నేను ఇంతకుముందు అయితే మాత్రం ఆల్మోస్ట్ వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్న తర్వాతనే లిడ్ క్లోజ్ చేసేదాన్ని. ఇందాక ఇటు సైడ్ తిరుగుమాత కోసం ఆయిల్ పెట్టినాను కదా, ఆ వాటర్ అంతా ఎగురొచ్చి ఆయిల్లో పడితే ఇంకా ఆయిల్ కూడా ఫైట్ చేస్తుంది కాబట్టి అందుకని లిడ్ అయితే కవర్ చేసేసాను. సొరకాయ ముక్కలు అనేటివి అయితే మాత్రం ఒక 50% కుక్ అయిపోయిన తర్వాత దానిలో అయితే ఉప్పు కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి. తిరగమాత కూడా కొంచెం మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి. ఇలా మిక్స్ చేయకపోతే కింద మాత్రమే కుక్ అవుతాయి, పైన అంతా కుక్ అవ్వవు. ఆల్మోస్ట్ సొరకాయ తాలింపు రెడీ అయిపోవచ్చేసింది అనమాట. దీనిలో అయితే కొంచెం నేను కారం కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం కారం యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా మీరు మూత పెట్టకుండానే ఓపెన్గానే కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మాత్రము కొంచెం పెంచుకొని అయితేనే కుక్ చేసుకోండి. ఏదన్నా వాటర్ ఉంటే కూడా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడు నేనైతే దీనిలో పప్పుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. పప్పుల పొడి అయితే మాత్రము ఈ సొరకాయ తాలింపుకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు పొడి ఎక్కువగా యాడ్ చేసుకుంటే అప్పుడైతే సొరకాయ ముక్కలు డ్రైగా అవుతాయి అన్నమాట, లేదంటే అవి కొంచెం ముద్దలాగానే ఉంటాయి. కానీ తినేటప్పుడు అయితే మాత్రము టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సొరకాయ ప్లేస్లో మీరు కావాలంటే బీరకాయ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దోసకాయ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. దోసకాయతో అయితే మాత్రము చాలా బాగుంటుంది, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట, టేస్ట్ తినడానికి మంచిగా ఉంటుంది. నాకైతే పొడి నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇంకో 1 స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పొడి ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని అయితే పొడి యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం అయితే మూత పెట్టేసి మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. స్టీల్ గిన్నెల్లో అయితే మాత్రము హీట్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. మీరు ఇలా మూత పెట్టడం వల్ల అయితే ఆ స్టీమ్ వల్ల మిగతా ఏదైనా కుక్ అవ్వాల్సిన సొరకాయ ముక్క అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కుండలో కనుక మనం వంట చేసుకుంటే ఎంతసేపు హీట్ ఉంటుందో అలాగే ఈ స్టెయిన్లెస్ స్టీల్లో కూడా హీట్ అనేది అయితే మాత్రము చాలా ఎక్కువసేపే ఉంటుంది. ఇప్పుడైతే రైస్ కూడా కుక్ అయిపోయిందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేశాను. వాటర్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటున్నాను. స్టెయిన్లెస్ స్టీల్లో కనుక మీరు రైస్ వండుతున్నారు అంటే మాత్రము హీట్ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది. మీకు ఇప్పుడు రైస్ కుక్ అవ్వలేదు అనిపించా కానీ మీరు మూత పెట్టేసి అలాగే వదిలేస్తే చాలు, మీరు తినే టైంకి అయితే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. అలా ఇప్పుడు మనకు కుక్ అవ్వలేదు కదా అని చెప్పి మీరు ఇంకొంచెం ఎక్కువగా వాటర్ పోసి కుక్ చేశారు అనుకోండి, ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే ముద్దలాగా అయిపోతుంది. రైస్ అయితే పొడి పొడిగా రాదు. కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. పప్పుకైతే కూడా తిరగమాత రెడీ అయిపోయింది. పప్పును కూడా మెత్తగా చేసేసుకున్నాను. ఇప్పుడైతే తిరగమాత తీసేసి పప్పులో కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ పప్పులో తిరగమాత యాడ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని.
మీకు సరిపోలేదు అంటే కొంచెం అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. తిరగమాతలో అయితే నేను ఇంగువ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. అందుకని గంటెలో తీసుకొని అయితే ఇంగువ కూడా యాడ్ చేసి పప్పులో అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ ఎలాగో హీట్గా ఉంది కాబట్టి బాగా అయిపోతుంది. పప్పు అయితే మాత్రము మీకు గట్టిగా కావాలి అంటే ఇప్పుడు వాటర్ లాంటిది ఏమీ యాడ్ చేయొద్దు. కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే ఇప్పుడైతే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి. నేనైతే మీడియంగా కుక్ చేస్తాను అనమాట. మనం తినే టైంకి అది ఇంకొంచెంగా గట్టిగా అయిపోతుంది. అందుకని ఇప్పుడైతే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటాను. ఇప్పుడు అన్ని వంటలు అయితే కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే మాత్రమే చేయాలన్నమాట. దానికోసం కూడా అయితే నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను వంటలు చేసేటప్పుడు అయితే మాత్రము పప్పు కానీ ఏదైనా కర్రీ లాంటివి అయితే మాత్రమే టేస్ట్ చూస్తాను. ఈ తాలింపులు లాంటివి అనుకోండి వాటిని అయితే అసలు టేస్టే చూడను అనమాట. అన్నంలో ఎలాగో మనము కూర కలిపేసి ఉంటాం కాబట్టి ఇంక ఈ తాలింపులో ఉప్పు కారాలు అనేటివి తక్కువైనా కూడా పర్లేదు, తినడానికైతే మంచిగా ఉంటాయి. నేను దీనిలో కూడా చెక్ చేసి ఇంకొంచెం ఉప్పు కారాలు వేసాను అనుకోండి అవి ఎక్కువ అయిపోతాయి అని చెప్పి అయితే చెక్ చేసేవి మళ్ళీ ఇంకా యాడ్ చేసుకుంటూ ఉండాను. నేను కర్రీసు ఇంకా తాలింపులు చేసేటువంటి కడాయి అయితే మాత్రం నేను ఇండియా నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ కూడా ఇండియా నుంచే తీసుకొచ్చాను అనమాట. మిగతావి అయితే మాత్రం అన్ని గిన్నెలు ఇక్కడే కొనుక్కున్నాను. కోడిగుడ్డు వెల్లుల్లి కారంకి అయితేనేమో ఆయిల్ వేసుకొని కొంచెం అయితే దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. పప్పులో అయితే కొంచెము కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అందరూ అయితే ఆయిల్లో యాడ్ చేస్తారు కదా, నేనైతే మాత్రము కూరని ఇంకా ఆల్మోస్ట్ దించేస్తాము అన్న టైంకి అయితే యాడ్ చేస్తాను. దానివల్ల అయితే గ్రీన్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది కర్రీ లీఫ్ అనేది. ఎలాగో కర్రీ అనేది చాలా ఎక్కువ హీటే ఉంటుంది కాబట్టి కరివేపాకు అయితే ఆ కర్రీలో కుక్ అవుతుంది. రసం అనేది కూడా కర్రీలోకి అయితే దిగిపోద్ది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు మూత తీయగానే మీకు కర్రీ లీఫ్ ఫ్లేవర్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. అదే మీరు ఆయిల్లో వేశారు అనుకోండి అంత ఫ్లేవర్ అయితే మీకు తెలియదు. ఒకసారి అయితే ఇలా చేసి కూడా చెక్ చేయండి. ఇప్పుడైతే నేను కర్రీనంతా గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. నేను మామిడికాయ పప్పు అయితే మాత్రము చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తాను. మిగతా ఏ పప్పు చేసా కానీ ఎక్కువగానే చేస్తాను. మా ఇంట్లో అయితే అది పుల్లగా ఉందని చెప్పో లేదంటే కారంగా ఉందని చెప్పో అయితే ఎక్కువగా తినరు అనమాట. అందుకని కొంచెమే చేస్తాను. ఈరోజైతే నేను 2 రకాల తాలింపులు చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీలోనే చేశాను. అదే ఒకే రకం అయితే కొంచెం ఎక్కువగానే చేస్తాను. ఎలాగో ఈరోజు ఎగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ తినేస్తారు. కర్రీస్ని అయితే మాత్రం నేను సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు చాలానే గిన్నెలు వచ్చున్నాయి. వాటన్నిటిని అయితే కూడా ఇప్పుడు నేను కడగాలన్నమాట. ఆనియన్స్ కూడా చూడండి ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయాయి. దీనిలో అయితే నేను గార్లిక్, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం అయితే కారము వీటన్నిటిని యాడ్ చేసి అయితే కచ్చాపచ్చాగా దంచేసాను. ఈ కారంను అయితే కూడా తీసి ఇప్పుడు ఆనియన్స్లో యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్లో యాడ్ చేసి ఒక 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి. గార్లిక్ కొంచెం ఫ్రై అవుతుంది. ఇంకా కారంలో ఉండేటువంటి పచ్చి స్మెల్ కూడా పోయేంత వరకు కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి. ఈ వెల్లుల్లి కారంలో అయితే మీరు ఎగ్స్ని హాఫ్లుగా చేసైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే చుట్టూరు ఘాట్లు పెట్టేసైనా అలాగే యాడ్ చేసేయచ్చు. వైట్ను మాత్రమే చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఎల్లోనైతే అలా హోల్గా అయినా కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఒక ఎగ్ని అయితే 2 హాఫ్లుగా కట్ చేశాను. లోపల ఉన్నటువంటి ఎల్లోస్ అని చూసారా, ఒక 75% మాత్రమే కుక్ అయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఆ టైంకి అయితే ఆ 25% కూడా కుక్ అయిపోతుంది. మనం తినేటప్పటికైతే లోపల ఉన్నటువంటి ఎల్లోసోనా అదే కలర్లో ఉంటుంది. మీకైతే ఓవర్గా ఏమీ కుక్ అవ్వదన్నమాట, కరెక్ట్గానే కుక్ అయిపోయి ఉంటుంది. ఈ కారంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఎగ్స్ని కూడా యాడ్ చేసేయండి. ఎగ్స్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. నాకైతే లోపలికి కూడా ఉప్పు కారం వెళ్ళాలి కాబట్టి నేనైతే 2 హాఫ్లుగా వేస్తాను. ఫస్ట్ ఇందాక కట్ చేశాను కదా, అది మీతో షేర్ చేద్దామని మాత్రం కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే నేను ఆ ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వాటిని 2 హాఫ్లుగా కట్ చేసి వెల్లుల్లి కారం అయితే మాత్రము లోపలంతా స్ప్రెడ్ చేసేస్తాను. అప్పుడు మనం తినేటప్పటికైతే మాత్రము ఉప్పు కారం అనేది లోపల దాకా వెళ్ళిపోయి ఉంటుంది. ఫస్టే కనుక మనము 2 హాఫ్లుగా కట్ చేసి యాడ్ చేసామనుకోండి, ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు అయితే లోపల ఉండేటువంటి ఎల్లోస్ అంతా మిక్స్ అయిపోతుంది. అందుకని నేను ఫస్ట్ హోల్ ఎగ్స్ లాగా యాడ్ చేశాను. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే 2 హాఫ్లుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత అయితే మీరు ఇంకేమీ మిక్స్ చేయకూడదు. అలాగే ప్యాన్కి టచ్ చేసి అలాగే వదిలేయాలన్నమాట. ఇలా ఇంకొక 2-3 మినిట్స్ అలాగే వదిలేసుకోండి. నేనైతేనేమో వీటన్నిటిని అలాగే వదిలేసి గిన్నెలన్నిటిని నీట్గా కడుక్కొని వచ్చేస్తాను. మధ్యలో అయితే ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను. ఈ లోపలైతే నాకు ఎగ్స్ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి. వెల్లుల్లి కారాన్ని అయితే ఎల్లోసోన్కి నీట్గా పట్టించేసి ప్యాన్కి టచ్ అయ్యేలాగా పెట్టేయండి.
అలాగే వదిలేసేయండి. కొంచెం సేపు తర్వాత అయితే మనం ఇంకా సర్వింగ్ బౌల్‌లో కూడా తీసేసుకోవచ్చు. ఎక్కువగా నేను ఎగ్ బుర్జియే చేస్తూ ఉండేదాన్ననమాట పప్పులోకి సైడ్ డిష్‌గా. ఈరోజేమో నాకు వెల్లుల్లి కారం చేయాలి అనిపించింది. అందుకనైతే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే మాత్రము చాలా వచ్చింది. నేనైతే గిన్నెలన్నిటిని నీట్‌గా కడుక్కొని వచ్చేసాననమాట. ఇప్పుడైతే నేను దీన్ని తీసి సర్వింగ్ బౌల్‌లో కూడా పెట్టేస్తున్నాను. మీకు ఇప్పుడు దగ్గర నుంచి కూడా చూడండి లోపల ఉన్నటువంటి ఎల్లోస్ అని అయితే మాత్రం మంచిగా కుక్ అయిపోయింది. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.